ల్యాండ్ మేనేజ్మెంట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో మనం చూసుకున్నప్పుడు ఏదైనా మనం డేటాను మేనేజ్ చేయాలన్నప్పుడు నెస్టెడ్ పాలిగన్స్, నెస్టెడ్ మార్కర్స్, నెస్టెడ్ పాలీ లైన్స్, నెస్టెడ్ టెక్స్ట్, ఈ మూడు కాంబినేషన్స్ని ఒక దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మనకు ఏదైతే మన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని రియల్గా మనం ల్యాండ్ కవర్ మీద ఎట్లా చూసుకోవాలని తెలుస్తుంది. ఇక్కడ వన్ బై వన్ మనం చూసుకుందాం. మెయిన్గా ఇక్కడ టెక్స్ట్ వైజ్ చూసుకున్నప్పుడు ఆ, ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎలా ఫ్లో వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఎవరి దగ్గర నుంచి ఇది చూసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎలా వెళ్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది వెళ్తూ ఉంది, అంటే అతను ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అనేది మనం గమనించవచ్చు. దీంట్లో కొంతవరకు తెలుస్తుంది. అదేవిధంగా అదేవిధంగా మార్కర్లకు మనం చూసినప్పుడు ఇదే ఫ్లోని వచ్చేసి ఇంకా ఎట్లా వెళ్తుంది, ఇప్పుడు పాలిటిక్స్ కానీ, రెండోది వచ్చేసి వేరేది కానీ అట్లా చూసుకున్నప్పుడు ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, ఆ సబ్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు, అట్లాంటివి ఏమైనా ట్రేస్ చేయాలా, అది నిజంగా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అవి చూద్దాం అనుకుంటున్నారా, లేకుంటే అమ్మే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు బ్రోకర్స్ ఎవరెవరు ఉన్నారు, అది ఒకటి చూద్దాం అనుకుంటున్నాం. రెండోది వచ్చేసి ప్రీవియస్గా ఏదైనా ఇన్సూరెన్స్ చూసినప్పుడు రిజిస్ట్రేషన్ ఏమో జరుగుతుంది, కాకపోతే ఇక్కడ సంబంధం లేకుండానే ఆ రిఫరెన్స్ సంబంధం లేకుండానే ఇల్లులు కూల్చేయడం కానీ, ఇప్పుడు మనకు తెలంగాణలో చూస్తున్న హైడ్రా కన్సెస్ అంటే ఇంప్రాపర్ రిలేషన్స్, అంటే అక్కడేమో రిఫరెన్స్ ద్వారా ల్యాండ్ కవర్కి సంబంధించినట్టు ప్రాసెస్ చేస్తారు. ఫైనల్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ట్రూత్ అనేది మనకు కనపడదు. అట్లాంటివి ఎక్కడ ఫాల్స్ వచ్చింది అంటే బయర్స్ దగ్గర నుంచి రాంగ్ యాక్టివిటీస్ జరిగింది, అలాంటి వేరే దగ్గర నుంచి అట్లాంటి యాక్టివిటీస్ని కూడా మనం నెస్టెడ్ మార్కర్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది దీంట్లో వచ్చేసి మనకు ల్యాండ్ కవర్ ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఉంది అనేది మనం ఇక్కడ నోటీస్ చేయలేని సిచ్యువేషన్. దాని గురించి ఏంటంటే నెక్స్టెడ్ పాలిగన్స్ మనకు వచ్చేసి ల్యాండ్ కవర్కి సంబంధించి ఎక్కడెక్కడ బయర్స్ వచ్చేసి ఇస్తూ ఉన్నారు, ఆ ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ అయి ఉన్నాయి అవి మనకు ప్రొజెక్ట్ అవ్వడం, మనకు వచ్చేసి ఇట్లా చూసుకోవడం. అదేవిధంగా ఆ ల్యాండ్ కవర్ వచ్చేసి ఎన్ని స్ప్లిట్స్గా వచ్చున్నాయి, అతని నుంచి పిల్లలకు వచ్చేసి ఎన్ని స్ప్లిట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి, అవి ఎలా కన్వర్షన్ అయి ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో లేఅవుట్స్ పెట్టున్నారు, ఆ లేఅవుట్స్కి సంబంధించినవి ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటి కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం వచ్చేసి ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ల్యాండ్ కవర్కి సంబంధించి నువ్వు ఒక లేఅవుట్ని ఒక ఇల్లుగా తీసుకుందాం అనుకుంటున్నావు, లేఅవుట్ వచ్చేసి ఇచ్చున్నారు, ఆ లేఅవుట్కి సంబంధించేసి ఎగ్జిస్టింగ్ ఏదైతే ఎన్హెచ్ ల్యాండ్ కవర్కి సంబంధించి నియర్ బై లేఅవుట్స్ ఎక్కడెక్కడ వేస్తున్నారో అవి రేట్స్ వచ్చేసి 1 or 2 daysలో వచ్చేసి మనం ఇక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు అందరి దగ్గర ర్యాండమ్గా ప్రైజెస్ గ్యాదర్ చేసుకొని అవన్నీ నోట్స్ ఫైనల్ చేసినప్పుడు ఏ ఫీచర్స్ ద్వారా మనకి ఇక్కడ అవి ఎక్కువ రేట్కి వచ్చేసి ట్రిగ్గర్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఫీచర్స్ అనేది మిస్ అవుతున్నాయి. ఏం ఫీచర్స్ దాన్ని వచ్చేసి మనం ఏ విధంగా అంటే పోయి లైన్స్ ద్వారా మనం ట్రేసెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకోటి ఉన్నా కూడా వాటిలో మనకి ఏంటంటే పవర్ లైన్స్ అంటే నియర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్కి ఎక్కడెక్కడ నుంచి పవర్ కనెక్షన్స్ అనేది మనం తీసుకోవాలి, ఎన్ని ఉన్న లైన్స్లో వచ్చేసి మన ఆక్యుపెన్సీ వచ్చేసి ఏ విధంగా తీసుకోగలగాలి, అదేవిధంగా వాటర్ సోర్సెస్ మనకు ఏమేమి ఉన్నాయి అంటే కెనాల్స్ ద్వారా వాటర్ సోర్స్ వస్తుందా, లేకుంటే బోర్ పైప్స్ నుంచి వాటర్ అనేది ట్రిగ్గర్ అవుతుందా, రోడ్ వేస్ ఏమి ఉన్నాయి అనేవి ఇక్కడ మనకు ట్రిగ్గర్ అవుతాం. ఇదంతా మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ వచ్చేసి ఒక దగ్గర ఇండివిజువల్గా ల్యాండ్ కవర్స్ ఒక దగ్గర ఉన్నాయి, మార్కర్స్ బ్రోకర్స్ వాళ్ళు వీళ్ళు ఎట్లా వచ్చున్నారు అది ఒక దగ్గర ట్రిగ్గర్ అవుతుంది, బేస్డ్ ఇంకొకటి వచ్చేసి రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక దగ్గర ట్రిగ్గర్, అన్నీ తీసుకొని వచ్చేసి ఏదైతే ఈవెంట్ ఏదైతే ఉందో ఏదైతే ల్యాండ్కి సంబంధించిన పట్ల మనం అన్నీ ఒక దగ్గర చూసినప్పుడు ఒకే మ్యాప్ మీద ఏదైతే
నెస్టెడ్ మార్కర్స్, నెస్టెడ్ పాలిగాన్స్, నెస్టెడ్ లైన్స్ అంటే వేరియస్ ఫీచర్స్ అన్ని ఒక దగ్గర కంబైన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసి డీటెయిల్గా మనకు ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. ఇదంతా 4 కాంపోనెంట్స్ ఒక దగ్గర షో చేయడం వల్ల మనకి ఇక్కడ ఇవన్నీ చూస్తుంది. ఈ ఒక కాంపోనెంట్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ లైక్ మన ఆలోచన ఏ విధంగా ఉందో సేమ్ అదే యాక్టివిటీ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూసే బ్రోకర్ కన్జంప్షన్స్ కానీ అవన్నీ వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనం రిడక్షన్ చేయొచ్చు. గ్రౌండ్ లెవెల్ ట్రూత్లో వచ్చేసి మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా ఇది మనకు బ్యాక్ ఎండ్ మనకి ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చేసి షో చేస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఏపీఐ కాస్త ప్రొజెక్ట్ అవుతుంది. ఆ డేటా వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కేటగిరీ అని మనం ఇట్లా చూసినప్పుడు దాంట్లో సబ్ కేటగిరీ ఏముంది, ఆ సబ్ కేటగిరీలో ఇది ల్యాండ్ గురించి ఒకసారి చూస్తున్నాం. లేదండి నేను ల్యాండ్ గురించి కాదు, నాకు సేమ్ ఇదే ల్యాండ్ గురించి ఎలా అబ్జర్వేషన్ చేస్తున్నానో దాన్ని వచ్చేసి పొలిటికల్గా ఎట్లా ఉంది అని చూద్దాం అనుకుంటున్నాం. పొలిటికల్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఇక్కడ డీటెయిల్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాం. అనేది ఒక ఎగ్జాంపుల్గా జనరల్గా మనం చూసుకున్నప్పుడు ఇట్లా ఒకసారి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రిగ్గర్స్ వస్తున్నాయి అంటే లీడర్స్ ఫెయిల్యూర్స్ వల్ల డెవలప్మెంట్స్ జరగట్లేదా, లీడర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా, లీడర్ వచ్చేసి ఏదైతే గవర్నమెంట్ యాక్టివిటీస్ని వెల్గా పర్ఫామ్ చేస్తున్నాడా లేదా, అట్లాంటివి కూడా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు అతను చెప్పాడు అతను చేయలేదు, ఇన్స్టెంట్గా అతని బదులు వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారా, అట్లాంటి యాక్టివిటీస్ కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా వేరే సర్చింగ్ యాక్టివిటీస్ మనం చూసుకున్నప్పుడు సర్చింగ్ ఫర్ ద వాటర్ బాడీస్ కానీ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చూద్దాం అనుకుంటున్నాం. లేదు అదేవిధంగా వాటర్ బాడీస్ లాగే రెండోది వచ్చేసి అదర్ కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయి ఎడ్యుకేషన్ మనం 10th చిన్నప్పటి నుంచి జాబ్ చేసేంత వరకు మనం ఎట్లా ఎడ్యుకేషన్ వెళ్తుంది, ఎక్కడెక్కడ మనం చదువుతున్నాం, జాబ్ ఎక్కడెక్కడ చేస్తున్నాం, ఆ ప్లేసెస్ ఏంటి, రిసోర్సెస్ మనకి ఎగ్జిస్టింగ్లో ఏమేమి ఉన్నాయి, బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా సెట్ని బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ చూస్తుంది. ఇక్కడ మెయిన్గా పొలిటికల్గా మనం చూసుకున్నప్పుడు ఆ ఫ్లో అనేది ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర అంటే ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు వచ్చేసి టెక్స్ట్ వైజ్ చూద్దాం అనుకుంటున్నామా, లేదు లీడర్ వచ్చేసి మనం లొకేషన్ వైజ్ వచ్చేసి ఎలా బిల్డ్ అయి ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు లీడర్స్ సో లీడర్ని వచ్చేసి సో ప్లేస్లో మనం వచ్చేసి చూసుకొని ఫైనల్గా వాళ్ళు యాక్టివ్గా పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి గుడ్ రిపీటెడ్ పొజిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఈ గవర్నమెంట్లో అయినా. చూసుకున్నప్పుడు ఈ పలానా వాళ్ళు వచ్చేసి కమ్యూనికేషన్ వైజ్ బాగా పర్ఫామ్ చేశారు, ఇతను వచ్చేసి వర్క్ బాగా చేస్తున్నారు, వెల్ఫేర్ అట్లా ఒక్కొక్కరి స్కిల్ వచ్చేసి పర్ఫామ్ చేయడం వాళ్ళు వచ్చేసి వాళ్ళు పర్ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి రిపీటెడ్ పొజిషన్స్ అనేది కూడా అసైన్ చేయడం అనేది ఈ వర్క్ ఫ్లోని వచ్చేసి ఈజీగా అసైన్ చేయొచ్చు. వన్స్ మనకి ఇక్కడ రీఫ్రెష్ చేయగానే సంబంధించిన ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే పొలిటికల్గా మనం చూస్తున్నామో మనకి ఇక్కడ పర్సన్స్ టు పర్సన్ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు గమనిస్తూ ఉండొచ్చు. దీంట్లో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అంతా ఒక దగ్గర చూద్దాం అనుకుంటున్నాం, సర్చింగ్ అది ఇది. దీంట్లో వచ్చేసి నాకు దీనికి సంబంధించిన సర్చింగ్ యాక్టివిటీస్ మాత్రమే నేను ఇక్కడ చూద్దాం అనుకుంటున్నా. వన్స్ మనం ఇక్కడ చూసుకొని సర్చింగ్ ఇవ్వగానే ఏ ప్లేస్లో ఉన్నారు సేమ్ అతను ఫోటో అవన్నీ కూడా మనం యాడ్ చేసినప్పుడు క్లియర్ కట్గా లీడింగ్ పొజిషన్స్ ఎవరెవరు ప్లేస్ చేసుకుంటున్నారు. అతను రాంగ్ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తారు, సేమ్ ఏదైతే
డ్యామేజ్ చేశారు. సేమ్ రిప్లై డ్యామేజ్ యాక్టివిటీస్ అనేది కూడా పర్ఫామ్ చేస్తుంటారు కామన్గా మనం చూస్తుంటే. ఇది యూస్ కేసుని బట్టి మనం యూటిలైజ్ చేసేదానికి బాగుంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ నెస్టెడ్ వే టు మేనేజ్ ద బల్క్ డేటా. వెరీ కాంప్లికేటెడ్, మన మైండ్ ఏ విధంగా ఉందో మైండ్ రిలేటెడ్ డేటాను వచ్చేసి మ్యాప్ చేయడానికి వే ఆఫ్ అప్రోచ్ని వచ్చేసి మనం ఎఫిషియెంట్గా ఇంక్రీజ్ చేయొచ్చు. దిస్ ఈస్ ఓన్లీ యూస్ కేస్ ఫర్ ల్యాండ్ మేనేజ్మెంట్, వెరీ అడ్వాన్స్డ్ లెవెల్. యాజ్ ఫర్ ఫ్లో ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఇది ఒక వెల్ నోన్ మ్యాపింగ్ లాగా మనం కొద్దిగా గమనించవచ్చు. ఫైన్, ఏదైతే మనం నోట్ చేసుకుంటా ఒక ప్రాసెస్ తర్వాత ఒకరిని కన్సల్ట్ అవుతున్నాం, ఎట్లా వెళ్తుంది, లూప్ ఎలా వెళ్తుంది, ఫైనల్గా ఆ ప్రాసెస్ అనేది వెల్గా పర్ఫామ్ చేస్తుందా, ఆ ప్రాసెస్లో ఎక్కడ డిఫెక్ట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. దిస్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షనల్, నాట్ ఇంటెన్షన్ ఫర్ ఎనీవన్, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్, for the nested manner how we can manage the text and the positions, where the positions wise tracking ఏ విధంగా చేయాలి. అదేవిధంగా మనకు ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ల్యాండ్ కాస్ట్, లేఅవుట్ వైజ్ విలేజ్ లేస్తున్న లేఅవుట్లో ఎక్కడ కాస్ట్ ఎలా ఉన్నాయి అనేది నోటీస్ చేయడం కోసం, ఎగ్జిస్టింగ్ ఉండే ల్యాండ్లో వచ్చేసి ఏ రిసోర్సెస్ ఉన్నాయి వెల్గా, అట్లాంటివన్నీ ట్రేస్ అవుట్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.